వెల్కమ్ టు సిఈసి జాబ్స్. ఎన్ఐఆర్టీ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ రీసెర్చ్ ఇన్ ట్యూబర్క్యులోసిస్. ఇది ఐసీఎంఆర్ అంటే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ కి సంబంధించినదే ఇది. సో దానికి సంబంధించిన ఒక వింగ్ అని చెప్పొచ్చు. సో దాంట్లో మనకు ఈ లోయర్ డివిజన్ క్లర్క్ పోస్ట్ అనేది కి సంబంధించిన నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. సో మీరు NIRT.RES.in అఫీషియల్ వెబ్సైట్ లోకి మీరు వెళ్తే ఇక్కడ న్యూస్ లేదా అనౌన్స్మెంట్స్ కేటగిరీలో ఫస్ట్ కేటగిరీలోనే మనకు కనబడుతుంది అడ్వర్టైజ్మెంట్ ఫర్ రిక్రూట్మెంట్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ పోస్ట్ అని చెప్పి. సో డీటెయిల్ అడ్వర్టైజ్మెంట్ కోసం ఈ పీడిఎఫ్ సింబల్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. సో ఇలా మీకు ఓపెన్ అవుతుంది. అయితే ఎప్పటి నుంచి అప్లై చేసుకోవాలి, ఎప్పటిదాకా అప్లై చేసుకోవాలి, అండ్ మనకు ఈ అడ్మిట్ కార్డ్స్ విషయం కానీ, డేట్ ఆఫ్ ఎగ్జామ్ కానీ, ఇదేది కూడా వాళ్ళు నోటిఫికేషన్ లో మెన్షన్ చేయలేదు. జస్ట్ నోటిఫికేషన్ ఇచ్చారు అంతే గాని దానికి సంబంధించిన డేట్స్ పరంగా ఏది కూడా వాళ్ళు మెన్షన్ చేయలేదు. అండ్ మనకు ఈ వేకెన్సీస్ విషయానికి వస్తే మనకు ఈ అసిస్టెంట్ ఏఎస్ఎస్టీ అసిస్టెంట్ వచ్చి ఏఎస్ఎస్టీ 01 అనే కోడ్తో మనకు పోస్ట్ గ్రూప్ బి అన్నమాట. సో 30 సంవత్సరాలకు మించి ఉండకూడదు. అండ్ దీనికి శాలరీ 35,400 నుంచి 1,12,000 వరకు ఈ యొక్క అసిస్టెంట్ వేకెన్సీస్ కి శాలరీ పే చేస్తున్నారు. అండ్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ వచ్చి ఓన్లీ 5 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ 3 ఇయర్స్ బ్యాచిలర్స్ డిగ్రీ ఉండాలి. అండ్ కంప్యూటర్స్ సంబంధించి నాలెడ్జ్ ఖచ్చితంగా ఉండాలన్నమాట. నెక్స్ట్ మరొక పోస్ట్ అప్పర్ డివిజన్ క్లర్క్. ఇది కేవలం ఒకే ఒక వేకెన్సీ ఉంది. అది కూడా అన్రిజర్వ్డ్ కేటగిరీ వారికి మాత్రమే ఉందన్నమాట. అండ్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. టైపింగ్ స్పీడ్ ఖచ్చితంగా ఉండాలి. అండ్ మరొక పోస్ట్ లోయర్ డివిజన్ క్లర్క్. ఇది గ్రూప్ సి పోస్ట్ అన్నమాట. సో పైన కూడా గ్రూప్ సి పోస్టే. అండ్ పైనది గ్రూప్ బి పోస్ట్. అసిస్టెంట్ ఒకటి గ్రూప్ బి పోస్ట్. ఇక అప్పర్ డివిజన్ క్లర్క్, లోయర్ డివిజన్ క్లర్క్ రెండు కూడా గ్రూప్ సి పోస్ట్లే అన్నమాట. అండ్ లోయర్ డివిజన్ క్లర్క్ 27 ఇయర్స్ మించి ఉండకూడదు. అండ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ 12th క్వాలిఫై అయి ఉండాలి. అండ్ టైపింగ్ స్పీడ్ 35 వర్డ్స్ పర్ మినిట్ అలా ఆ స్పీడ్ చేయాలన్నమాట. సో ఇది కనుక మీరు సాటిస్ఫై చేస్తే దెన్ మీరు ఈజీగా దీనికి అప్లై చేసుకోవచ్చు. అండ్ ఈ అప్లికేషన్ ఫీజు మీరు చూస్తున్నారు. అసిస్టెంట్, అప్పర్ డివిజన్ క్లర్క్, లోయర్ డివిజన్ క్లర్క్ ముగ్గురికి. సో అన్రిజర్వ్డ్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ ముగ్గురికి కూడా 2,000 రూపాయలు. అండ్ ఎస్సీకి, ఉమెన్ కేటగిరీ వారికి 1,600 రూపాయలు పే చేయాల్సి ఉంటుందన్నమాట. సో అండ్ ఇక్కడ ఎగ్జామ్ మనకు అసిస్టెంట్ కి వేరే, తర్వాత మనకు ఈ అప్పర్ డివిజన్ క్లర్క్ కి, లోయర్ డివిజన్ క్లర్క్ కి వీళ్ళకి వేరే ఎగ్జామ్ ఉంటుందన్నమాట. ముఖ్యంగా మనము ఈ అసిస్టెంట్ విషయానికి వస్తాం. ఇక్కడ సెక్షన్ ఏ నుంచి ఈ వరకు ఎగ్జామ్ వేరే టాపిక్స్ ఉన్నాయి. మొత్తం కలిపి మనకు 100 క్వశ్చన్స్ కు 100 మార్క్స్ ఉన్నాయన్నమాట. మొత్తం కలిపి 90 మినిట్స్, 1.5 అవర్ ఉంటుంది. ఇది ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్. అండ్ దేర్ విల్ బి నో సెక్షన్ వైజ్ క్వాలిఫైయింగ్ మార్క్స్. సెక్షనల్ కట్ ఆఫ్ ఇక్కడ లేదు అని క్లియర్ గా మెన్షన్ చేయడం జరుగుతుంది. నెగటివ్ మార్కింగ్ ఉంటుంది. సెక్షనల్ కట్ ఆఫ్ అన్నది లేదు. ఇక సిపిటి సెంట్రల్ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది ఉంటుందన్నమాట. మొత్తం కలిపి ఇది 20 మార్కులకు ఉంటుంది. 1 అవర్ సమయం ఉంటుంది. సో 1 అవర్ లో మనకు ప్రిపరేషన్ ఆఫ్ ఎక్సెల్ షీట్ కానీ, టైపింగ్ కానీ, అండ్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ అనేది వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళ క్వశ్చన్స్ ఆ ప్రకారంగా చేసి ఇవ్వాల్సి వస్తుంది. నెక్స్ట్ మనకు ఏంటంటే ఈ అప్పర్ డివిజన్ క్లర్క్, లోయర్ డివిజన్ క్లర్క్ విషయానికి వస్తే సెక్షన్ ఏ నుంచి ఈ దాకా ఇక్కడ దాకా ఇక్కడ కూడా సేమే. 100 క్వశ్చన్స్ కు 100 మార్క్స్, 90 మినిట్స్ సమయం అన్నది ఉంటుంది. ఇక్కడ కూడా సెక్షనల్ కట్ ఆఫ్ అన్నది ఇక్కడ కూడా ఉంటదన్నమాట. అండ్ ఇక్కడ కంప్యూటర్ స్కిల్ టెస్ట్ అనేది ఉంటుంది. సో ఇది ఇక్కడ ముఖ్యమైన విషయం. అండ్ ఇక్కడ 7th పేజీలో మనకు ఏ టాపిక్ కి ఏ సిలబస్ అనేది కూడా ఇవ్వడం జరిగింది. ఇంగ్లీష్ కి, జనరల్ నాలెడ్జ్ కి, అండ్ కరెంట్ అఫైర్స్ కి సంబంధించి, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, కంప్యూటర్ ఆప్టిట్యూడ్, క్వాంటిటివ్ ఆప్టిట్యూడ్, సో 5టికి సంబంధించి సిలబస్ కూడా ఇవ్వడం జరిగింది. అండ్ ఈ సిటీస్ సెంటర్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, అండ్ నెక్స్ట్ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ కి, స్కిల్ టెస్ట్ కి సెంటర్స్ కానీ, సో అవన్నీ కూడా మేము ప్రొవైడ్ చేయబోతున్నాం అని వాళ్ళు క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. సో మీరు కంగారు పడకండి. విత్ ఇన్ షార్ట్ స్పాన్ ఆఫ్ టైం 1 వీక్ లో
10 డేస్‌లో ఈ నోటిఫికేషన్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ వస్తుంది. అయితే మీరు రెగ్యులర్‌గా NIRT.RES.in వెబ్‌సైట్‌ని రెగ్యులర్‌గా చూస్తూ ఉండండి. అండ్ ఇక్కడ ఈ యొక్క పీడీఎఫ్‌ని రెగ్యులర్‌గా చూస్తుండండి. దెన్ వాళ్ళు ఖచ్చితంగా వితిన్ 1 వీక్ ఆర్ 10 డేస్ వాళ్ళు ఈ పీడీఎఫ్ సంబంధించి అప్డేట్ అన్నది చేయడం జరుగుతుంది. థాంక్ యూ.